హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, డిఎస్పీ రమణ కుమార్ మరియు ఆర్ఎంపీ అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. బైక్ చాలా చేయాలి చాలా సార్. ఇక్కడ మళ్ళీ మనకు ప్రాబ్లం డ్రైనేజ్ అయిపోతుంది. డ్రైనేజ్ అందరా బయటకు వచ్చారు. సీసీ వర్క్ మనం చేసేస్తాం. సీసీ వర్క్ వర్షం తగ్గి ఆ రోడ్డు ఇది మాకు కాదు. ఇది మాట ఇది అవసరం ఇది ఎప్పుడు వచ్చి కలుపుతాను. ఎప్పుడు చేస్తాను మాట గణేష్ సాపేట దగ్గర ట్రాఫిక్
మంది ఇచ్చారు. ఆ లెటర్ మంది మీకు పెడతాను వాట్సాప్. ఆయన అంటే కామ్గా ఉన్నారు కదా సార్, కనపడకుండా చాలా బ్యాక్గ్రౌండ్ చేశారు ఆయన. మా పరిస్థితి అదేనండి. అదొకటి ఆరోగ్య మెయిన్ ఏంటంటే హద్దులు ఉన్నాయి. గాంధీ బొమ్మ నుంచి మన సంగం సైకిల్ దాకా సరం కూడా సార్ మన కరెంటు పోలీసు రోడ్డు మీద ఒక గజం రోడ్డు మీద కూడా కొంచెం పోలీసు తీసేసి కొంచెం సైడ్. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, పిల్లలు బాగా చదువుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేటలో నూతన బీసీ హాస్టల్ బిల్డింగ్ ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీ హాస్టల్ తీసుకువచ్చామని, గత వైసీపీ ప్రభుత్వంలో హాస్టల్ ను తొలగించారని తెలిపారు. మరలా హాస్టల్ ను తీసుకువచ్చామని, పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పురుషోత్తం రెడ్డి, రహీం, ధనుంజయ రెడ్డి, మస్తాన్ నాయుడు, అల్లి బాషా, ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా బీసీ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతున్నారు. మేడం గారు గట్టిగా క్లాప్స్ కూడా అవుతుంది. సార్ మీరు సైడ్గా ఉండండి కొద్దిగా. పిల్లల తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి అందరూ కూడా నా నమస్కారం. మొట్టమొదటిగా నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే అమితమైన ప్రేమ ఆయన. ఆ రోజు నేను వెళ్ళి, సార్ బీసీ గురుకుల పాఠశాల గూడూరు కావాలి సార్ అంటే, బిల్డింగ్ లేకపోయినా అప్పటికప్పటికి శాంక్షన్ అవ్వడం జరిగింది. నేను రైలు అవతల అక్కడ ఒక బీసీ గురుకుల పాఠశాల అంటే దాంట్లో ఈ యొక్క పాఠశాలను కూడా కలిపి అక్కడ ఏర్పాటు చేశాను. తర్వాత అలాగే బీసీలకి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని కూడా అడిగితే, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కోటలో ఉన్నటువంటి బీసీ మహిళా ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది కూడా ఆ రోజు నేనే. అది చంద్రబాబు నాయుడు గారు దయ అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఒక మంచి స్కూలు గూడూరు టౌన్లో మేము పెట్టాము. ఎందుకంటే ఇప్పుడే మా మా చెంచురామయ్య గారు చెప్పినట్టు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఒక టౌన్లో ఉంటే మీకు కూడా బాగుంటుంది. తర్వాత ఎందుకో నన్ను మళ్ళీ మీరు అందరికీ జోడించారు. నేను బీసీ గురుకుల పాఠశాల తెచ్చినందుక, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ తెచ్చినందుక, రోడ్లు వేసినందుక, పెన్షన్లు ఇచ్చినందుకు అర్థం కాలేదు, కానీ నన్ను బాగా మంచి మైనస్తో ఓడించారు. తర్వాత నేను ఓడిపోయిన 2 నెలలు చూస్తే ఇక్కడ బీసీ గురుకుల పాఠశాల లేదు. ఎట్లా పోయిందో అర్థం కాదు, ఎవరు తెలుసుకుపోయి అర్థం కాదు. అప్పుడు ప్రిన్సిపాల్ మేడం గారు లేరు, ఇంకో ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఉంటే మా నియోజకవర్గంలో సాధారణంగా నేను ఓడినా గెలిచిన ఎక్కువ సీట్లు రెసిడెన్షియల్ స్కూల్ సీట్లు నాకు తెలిసి నేనే ఇప్పిస్తా. నేను అధికారం లేకపోయినా అధికారం ఉన్నా అక్కడ వాళ్ళని పట్టుకొని, మా ఊళ్ళో పేదవాళ్ళు కాబట్టి, పేద నియోజకవర్గం కాబట్టి బీసీలు ఎస్సీలు సంబంధించిన సీట్లని కూడా ఎక్కువ ఇప్పించాము. కానీ ఏదో ఆ ఓడిపోయిన సంవత్సరం నేను ఫోన్ చేస్తే ఇక్కడ ఏం సీట్లు ఏముండి అన్నాడు ఒక ఆయన. నేను ఉద్యోగం ఇచ్చాను, అప్పుడు స్టాఫ్ అంతా నేను ఉద్యోగం ఇచ్చే పనిచేసినాడు. నేను అడిగా, ఏమన్నా ప్రిన్సిపాల్ గారు, నేను ఉద్యోగం ఇస్తే మీరు ప్రిన్సిపాల్ అయ్యారు ఇక్కడ, ఈరోజు
నేను ఓడిపోయినంత మాత్రాన పేదవాళ్ళకి ఒక 2 సీట్లు అనేది కూడా ఇవ్వలేకపోతానంటే మాకు ఇవ్వలేము సార్, మా రూల్స్ ఎక్కువ సార్ అన్నారు. సరే ఇంకేం చేస్తాము గమనం అయిపోయాయి. అట్లాగే వరుసగా 3-4 సంవత్సరాలు కంటిన్యూ అయింది. దాని తర్వాత తీరా చూస్తే పాపం మీ మేడం గారు వచ్చిన తర్వాత అక్కడ హాస్టల్ మొత్తం పాడైపోయింది. పైన పెచ్చులుగా పోయేటువంటి కార్యక్రమం, బెడ్లో వచ్చిన బెడ్లు, మంచి బెడ్లు, ఆ బెడ్డ పైన పెడితే ఎంత ఇబ్బందో తల్లిదండ్రులకి ఆ బాధ తెలుస్తుంది. అప్పుడు నా నుంచి సంప్రదించాను మేడం గారు. సంప్రదిస్తే నేను ఒకటే చెప్పాను, అమ్మా ఖచ్చితంగా నేనైతే ఊళ్ళో ఏర్పాటు చేయడం ప్రయత్నిస్తానమ్మా అని చెప్పాం. ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడాం. ఆమె ఇస్తానని చెప్పి ఆమె పాపం ఎందుకో వేరే వాళ్ళకు కూడా స్థలాన్ని ఇచ్చేసింది ఆ బిల్డింగ్. తర్వాత మా చెంచురామయ్య రహీంకి ఇజ్రాయల్కి చెప్తే అక్కడ ఆర్టీఓ ఆఫీసు చూశారు. అది మనోడు కూడా నచ్చినట్లే. తర్వాత లాస్ట్కి చివరికి మా మిత్రుడు మా ధనంజయ్తో మా వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ధనంజయ ఇస్తానని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అయ్యా ఇట్లా మీ వాళ్ళంతా వచ్చారు అంటే ధనంజయ మంచి మనం చేసుకొని ఇవ్వు ధనంజయ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కానీ పెట్టబోతామా, ఇది క్యాన్సిల్ అయిపోయినామా, ఈ నిధులు కన్నా షిఫ్ట్ చేసేవాళ్ళు అన్ని దారుణం. ఎందుకంటే ఈ టైంలో కొత్త హాస్టల్స్ రావడం చాలా కష్టం. ఇట్లా టైంలో ఒక మంచి హాస్టల్ని ఇప్పుడు మేడం గారు చెప్పారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా చదువుకున్నారు, దేంట్లో ప్రతిభ కనపరిచారో మేడం గారు స్పష్టంగా చెప్పారు. అలాంటి మంచి బిడ్డల్ని వదులుకోవడం కూడా ఇబ్బంది. అలాగే నెల్లూరు షిఫ్ట్ చేస్తే మీ అందరికి కూడా ఎంత వ్యయ ప్రయాసలో ఆలోచించుకోమని మీకు తెలియజేస్తాం. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఎందులోనూ తక్కువ కాదని, అంగవైకల్యం అనేది శరీరానికే కాని మనసుకు కాదని, సమాజంలో వారు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని సీనియర్ రొటేరియన్ మరియు కార్యక్రమ దాత ఎల్లసిరి గోపాల్ రెడ్డి తెలియజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు దివ్యాంగులకు పలు సరుకులు, దుప్పట్లను అందజేశారు. వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి దాతృత్వంలో పలు సరుకులు, దుప్పట్లను క్లబ్ అధ్యక్షులు నాసిన నాగులు, సీనియర్ రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఎందులోనూ తక్కువ కాదని, అంగవైకల్యం అనేది శరీరానికే కాని మనసుకు కాదని, సమాజంలో వారు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, వీరికి మా రోటరీ క్లబ్ తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చోలవరం గిరిబాబు, బండి ధనంజయ రెడ్డి, నెలబల్లి సిద్ధారెడ్డి, మూలె హరినాథ్ రెడ్డి, నాగరాజు రెడ్డి, సనత్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, కోట కృష్ణ, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్లు కానీ, లయన్స్ క్లబ్లు కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కడైనా ఏదైనా అవసరమైన వాటికి సేవా కార్యక్రమాలు చేసేదానికి ఏర్పడిన క్లబ్లు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా. ఇక దివ్యాంగుల దినోత్సవం అనేది ఊరికనే తూతూ మంత్రం కాకుండా దానికి కనీసం కొంతమందికైనా కూడా మన పల్ల వెంకటేశ్వర్లు అతను మామూలుగా చెప్తుంటారు, ఏదైనా ఒక అవయవం పనిచేయకుండా ఉంటే అది చాలా ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు చాలా జాస్తిగా ఉంటాయని, మామూలుగా కూడా చాలా ఏదైనా ఉంటే కూడా అవసరానికి వచ్చి చేస్తూ ఉంటారు. మాకు రోటరీ క్లబ్లోనే కాకుండా రాజకీయంలో కూడా చాలా. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ సభ్యులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
ఇక్కడ ఉంది. వారు ఈ ప్రాంతం ప్రతి నెల 5వ తేదీన విద్యార్థుల కోసం తర్వాత వేదిక చేయడమా ఫస్ట్ ప్రైజ్ బాలశ్రీ తర్వాత సంపూర్ణమ్మ రన్నింగ్ రేస్ రన్నింగ్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అంటే మామూలుగా మేము చేసే పనుల కంటే మీరు కొంచెం డిఫరెంట్గా చేస్తారంటే మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. అందుకని మీరు ఎప్పుడు కుంగిపోకుండా మీరు మీకున్న దాంట్లో మీరు బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మీకు ఈ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది. మెడిసిన్లోనే వీళ్ళకి సీట్స్ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా వీళ్ళకి సపరేట్ కేటగిరీ ఉంది. మా క్లాస్లోనే 2 ఉన్నారనమాట. ఒక అమ్మాయి చదివిన పోలియో వచ్చి చిన్నప్పుడే ఒక కాలు పోయింది. తను కూడా పాపం కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది. తర్వాత ఇంకో అబ్బాయికి ఫైనల్ ఇయర్లో తిరుమలకి పోయి వస్తే యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు పోవడం జరిగింది. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మంచి పోస్టులలో ఉన్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, అంటే వీళ్ళకి రిజర్వేషన్ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. అందుకని మీరు కొంచెం చదువుకొని ముందుకు సాగి మంచి పోస్టులలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరుపై గత 2 రోజులుగా ఉన్న నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. నీటి నుండి రాకపోకలు పునరుద్ధరించనున్నారు. ఈ ప్రాంతంలో 90% పూర్తయిన బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా బొలిగల వెంకటరామయ్య, జ్ఞాపకార్థం కుమారుడు బాబు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా మైథిలి హాస్పిటల్స్ వాళ్ళు 22వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. దాతలుగా లింగగుంట వెంకట రమణబాబు గారు, డాక్టర్ మైథిలి గారు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులంతా మంచి జరగాలని భగవంతుడు ఆరాధన వారిని కోరుకుంటున్నారు. మనతో వారి తరఫున వస్తానయ్య గారు ఇచ్చారు. మీ హాస్పిటల్ 22వ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్ నుంచి కళ్యాణ వీరభద్ర స్వామి సేవా సమితి నిర్వహణ ఈ అన్నదాన కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం వృద్ధాశ్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు లల్లు యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. లల్లు యాదవ్ జన్మదినం పురస్కరించుకుని వృద్ధులకు ఉదయం అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాలు యాదవ్, అరసనాపురం వెంకటేష్, పెపెల్ల అమరయ్య, నాయుడు, తరుణ్, గౌతమ్, పండు, శ్యామ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గూడూరు పట్టణంలో సాయిరాం వృద్ధాశ్రమం నందు టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగానికి పట్టణ నాయకులుగా ఉన్నటువంటి మన గూడూరు పట్టణానికి చెందిన లల్లు ప్రసాద్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా లల్లు ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఈరోజు ఈ సాయిరాం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మరియు వికలాంగులకు ఆయన ఎనలేని కృషి చేసుకుంటూ ఇటువంటి అల్పాహార విందుని అందించడం చాలా
శుభపరిణామం. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు పట్టణం నందున్న సాయిరామ్ చారిటీస్ ట్రస్ట్ నందు ఏదైతే గూడూరు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు లల్లు యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి ఉదయం అల్పాహారం అందించడం జరిగింది. అలాగే లల్లు కుమార్ యాదవ్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిట్టమూరు మండలంలోని కొత్తగుంట నుండి మల్లాం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు తాగేడు గ్రామం వద్ద రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతికి ప్రమాదవశాత్తు గల్లంతైన నేపథ్యంలో నాయుడుపేట పట్టణానికి చెందిన అన్నమేడు మధురెడ్డి మరియు షారుఖ్ అనే యువకుడు వరద నీటిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు కొట్టుకుని వెళ్తా ఉంటారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.